ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో వెడి వెడనల్లో నెయ్యి. హాయ్ హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా, తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు మన వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు స్టఫ్డ్ బీరకాయ కర్రీ. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూసేద్దామా గైస్. ముందుగా కావాల్సిన పదార్థాలు బీరకాయలు, కొబ్బరి, వేయించుకున్న పల్లీలు, మిరపకాయలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బీరకాయలను మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా అయితే 4 సైడ్స్ కట్ చేస్తామో అలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులోకి స్టఫింగ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు, కొద్దిగా కొబ్బరి, మిరపకాయలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, సరిపడ ఉప్పు అండ్ కొద్దిగా ధనియాల పొడి. మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు గైస్. అలా పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గైస్. ఇది పేస్ట్ లాగా అయ్యే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మేమైతే ఉప్పు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాం కాబట్టి మధ్యలో వేసాం గైస్. మీరు స్టార్టింగ్లోనే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇంకా ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది బాగా పేస్ట్ లాగా అవుతుంది కదా గైస్. ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత మా మమ్మీ చూపిస్తున్నట్టు బీరకాయలలోకి ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. మనం సేమ్ స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేసుకోవాలి గైస్ ప్రాసెస్. కాకపోతే అందులో రెడ్ చిల్లీ కారం పెట్టుకుంటాం, ఇక్కడ పచ్చిమిర్చితో చేసిన కారం పెట్టుకుంటాం గైస్. మా మమ్మీ చూస్తున్నట్టు ఇలా నీట్గా స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా బాగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చూస్తున్నారు కదా గైస్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అవి కర్రీ కాకముందే. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత మళ్ళీ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి కూడా బాగా వేగనివ్వాలి గైస్. ఆనియన్స్తోనే సగం టేస్ట్ వచ్చేస్తుంది గైస్ ఏ కర్రీలో అయినా మనకి. సో ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే స్టఫింగ్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా గైస్, మా మమ్మీ వేస్తుంది కదా, అలా వేసేసుకొని ఆల్రెడీ బీరకాయలలోనే చాలా వాటర్ ఉంటుంది అంటారు కదా గైస్. సో వాటర్ వేసుకోవాల్సిన అయితే అవసరం లేదు. కాకపోతే మీరు పేస్ట్ పట్టుకుంటుంటారు కదా, ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని అవి వేసేసుకుంటే అయిపోతుంది. మా మమ్మీ ఎలా కుదిస్తుందో ఒక్కసారి బీరకాయ పీసెస్ కుక్కర్లో వేసుకున్నాక అలా కుదించుకోవాలి గైస్. ఎందుకంటే కింద మొత్తం ఆనియన్స్ ఉండిపోతాయి, పైన మొత్తం ఈ బీరకాయలు ఉండిపోతాయి. అలా కుదించుకుంటే ఆనియన్స్ మొత్తం పైకి వచ్చేస్తాయి కాబట్టి. ఇంక ఇలా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి గైస్. ఇక 2 to 3 లేదా 4 విజిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు గైస్, ఏం కాదు. ఇలా 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా కుక్కర్ చల్లగా అయ్యేంత వరకు మనం చపాతీ అయితే రెడీ చేసేసుకుందాం గైస్. అన్నంలోకి కూడా బాగుంటుంది, మేము డిన్నర్కి చేసుకున్నాం కాబట్టి ఇంకా చపాతీలోకి అయితే తిన్నాం గైస్. చూస్తున్నారు కదా మా మమ్మీ చేస్తుంది చపాతీ. పిండి తడుపుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకొని తడుపుకుంటే చపాతీస్ మంచిగా పొంగుతాయి గైస్. ఇలా రౌండ్గా మంచిగా చపాతీ చేసుకొని వేడివేడి చపాతీలోకి కర్రీ తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. మనం గుత్తి వంకాయ కర్రీని ఎలా అయితే ఇష్టపడి తింటామో ఈ కర్రీని కూడా అంతే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి గైస్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. ఇంకా కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఒక్కసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే గైస్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది గైస్ కర్రీ అయితే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.